మాధురి గారు, మీరు బయటికి రావడానికి గల కారణం ఏంటి అసలు? సో ఎంతో మంది వస్తుంటారు. వాళ్ళు కారణం చెప్పలేనిది నేనెందుకు చెప్తా కారణం? చెప్పలేదు. వాళ్ళొస్తున్నారు, ఫేక్ అని తెలుస్తుంది, ఎళ్ళిపోతున్నారు. మరి మీరు ఫేకా? ఇంకొకటి మీకు అసలు వీళ్ళందరి మీద ఉన్న అభిప్రాయం ఏంటి? ఈ ఫేక్ అమ్మ తల్లులు ఊగుతున్నారు కదా! యాహ్! వీళ్ళ మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? సో దొంగనే అండి. అలా ఊగితే మరి వాళ్ళకి పనిష్మెంట్ ఏం లేదంటారా? పరిష్కారం ఉంటుంది. అందరూ ఫేక్ అయినప్పుడు మీరు కూడా తేలొచ్చేమో ఫేక్ అని. మా ఛానల్‌లో ఫేక్ నేను బయటపడొచ్చేమో. ఫేకా ఎలా అయితానమ్మా? చెప్పు తల్లి. హ్మ్. ఫేక్ నేనే ఎలా అయితా? దయ్యమా? మా స్టూడియోలో దయ్యం ఉందా? ఖమోష్! తరధాత్తే ధార తర భిత్తర్హూర సర భిక్యరా సర భార ధూర దర భార ధూర దర సర భిత్తరార సర భోర వార తర ధీయ దూర దర వార దార దర ధీయ దూర బరషీ దహార బరషీ ఆవయహామి 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 ఇక్కడ దయ్యాలు ఉన్నాయమ్మా. ఎక్కడ పడుతుంది. అయ్యో! ఓం క్రీం క్రైం ఫట్ స్వాహా. ఓం క్రైం క్రీం ఫట్ స్వాహా. శాకిని ఢాకిని వాకిని రాండి అందరూ. అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో గత ఒక నెల నుంచి భవిత ఎవరైతే నాగరాణి గెటప్ వేసుకుందో ఆవిడ గాని, మన సౌందర్య ఎల్లమ్మ గెటప్ వేసుకుంది, వీళ్ళందరూ ఫేమస్ అవుతుంటే వీళ్ళతో పాటు ఒక పర్సన్ మనకెప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా కనిపిస్తున్నారు. గత నెల నుంచి అయితే వారెవరో కాదు, మన మాధురి గారు, ట్రాన్స్జెండర్ మాధురి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఈ రోజుకి బాగలేదు. ఏమైంది? సో ఎలా అంటే ఈ రోజుకి బాగలేదు అని అంటున్నాను అంతే. అదే ఏమైంది బాలేరు అంటే? సో బాగలేదంటే టైం కు నాకు పడుకోవడానికి నిద్ర సాలట్లేదు. సో నాకు చాలా టైర్డ్ గా ఉంది. సో ఈ రోజు నేను బాగలేదు ఎందుకంటే కంటిన్యూస్ గా ఇంటర్వ్యూ ఇస్తున్నాను కదా. సో కాశీ నుంచి వచ్చిన తర్వాత నేను ఇండియా షిఫ్ట్ అయ్యాను. ఇండియా షిఫ్ట్ అయిన తర్వాత సో కంటిన్యూస్ గా సో కొంచెం హెల్త్ అంటే ఫీవర్ వచ్చినట్టు, నేను నా ఫేస్ లో డల్ అయినట్టు ఉంది. ఈ రోజుకి బాగలేను. సో రేపు చెప్పలేను. ఓకే. యాహ్! మాధురి గారు, మీరు బయటికి రావడానికి గల కారణం ఏంటి అసలు? సో ఎంతో మంది వస్తుంటారు. వాళ్ళు కారణం చెప్పలేనిది నేనెందుకు చెప్తా కారణం? ఓకే. చెప్పలేదు. వాళ్ళొస్తున్నారు, ఫేక్ అని తెలుస్తుంది, ఎళ్ళిపోతున్నారు. మరి మీరు ఫేకా? ఫేకా అని క్వెషన్ అడిగితే సో అక్కడ తెలిసిపోతుంది గదా. సో మీరు ప్రోమో వరకు చూసారేమో ఏదో ఏదైనా గాని.
ఫుల్ లెంత్ చూస్తే సో అర్థమైంది ఫుల్ ఇంటర్వ్యూ ఏంటి అనేది. ఓకే. యా. సో మీరేంటి అంటే మీరు ఈ ఫేక్ వాళ్ళందరినీ తప్పు పట్టడానికి మీరు కరెక్ట్ అనుకుంటున్నారా సో అని? మీరందరూ పర్ఫెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. మరి ఎవ్వరు కరెక్ట్ కాదు. అంతే. సో మీరు మాత్రం మీ పాటికి మీరు ఓకే. నేను కరెక్టా ఫేకా నేను అనట్లేదు. సో బయట జరుగుతున్న అన్యాయాల గురించి ఎవరో ఒకరు మాట్లాడతారు కదా, సో అందులో నేను ఒక్కదాన్ని అంతే. దాంట్లో తప్పేముంది? సరే. సో నిజాలు చెప్పేవారు దాంట్లో తప్పేం లేదు కదమ్మా. తప్పేం లేదు. సరే అయిపోయింది. ఇంకొకటి మీకు అసలు వీళ్ళందరి మీద ఉన్న అభిప్రాయం ఏంటి? ఈ ఫేక్ అమ్మ తల్లులు ఊగుతున్నారు కదా, వీళ్ళ మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? సో దొంగనే అంటారు. దొంగ అంటారు. దొంగనే. ఎవరైనా వచ్చి ఊగితే స్టూడియో ముందు ఊగించిన ఊగే వాళ్ళు ప్రతి ఒక్కరు దొంగనే నేను అంటా. మీకు వస్తుందా ఎల్లమ్మ తల్లి? లేదు, మీకు రాదు. అలా ఊగితే మరి వాళ్ళకి పనిష్మెంట్ ఏం లేదంటారా? పరిష్కారం ఉంటుంది. మనుషులు శిక్ష అయిపోతే దేవుడు ఉన్నాడు కదా. ఇంతకి వేరే ట్రాన్స్జెండర్స్ కి మీకు డిఫరెన్స్ ఏంటి? సో అందరూ ఒకటే. సో నేను చిన్నతనంలో అయినా ఆడదాని లాగా ఉన్నాను అంతే. సో మధ్యలో వచ్చిన వాళ్ళు కొంచెం మగమగగా అంటే పిల్లలు ఉండి డబ్బుల కోసము కొంతమంది చీరగట్టు కొంత మగమగా ఉంటారు. అందరూ ఏం కాదు. సో అంటే చిన్నతనంలో ఎవరైనా కానీ సర్జరీ చేయించుకుంటూ ఒక రూపం అనేది ఉంటుంది. ఓకే. సో మాధురి గారు, మనందరికీ తెలిసిన విషయం ట్రాన్స్జెండర్స్ అంటే ఒక కించపరిచి ఒకలాగా ఒక సెపరేట్ చేసి చూస్తారు కదా, మరి మీరేం ఎదుర్కొంటున్నారా అట్లాంటివి? సో ప్రతి ఫీల్డ్ లో ఉంటుంది కదా, ప్రతి ఫీల్డ్ లో కూడా ఉంటుంది. పెద్దలకే తప్పలేదు అవమానాలు మేము ఎంత. సో మేమేం పట్టించుకోము. సో వీళ్ళు అవమానపరిచి మాకు దేవుడు మాకు ఒక వరం ఇచ్చాడు. మా చరిత్ర ఆడవాళ్ళకి మగవాళ్ళకంటే చరిత్ర మాది పెద్ద గొప్ప చరిత్ర. రామాయణంలో కూడా ఉంది, శిఖండిలో కూడా ఉంది మా చరిత్ర. మేము బాధపడము. ఎందుకు బాధపడాలి? మా తల్లిదండ్రులు అంటే బాధపడతాము. ఏదో దావలో ఒక పిచ్చి కుక్క అరిసిందిలేని నేను అనుకుంటా. అంతే నేను అనుకుంటా, వేరే వాళ్ళ సంగతి ఐ డోంట్ నో. ఓకే. ఇంకొకటి ట్రాన్స్జెండర్స్ అంటే నైట్ అవ్వగానే రోడ్ల మీద ఉండి భిక్షాటన చేసుకోవడము, గలీజ్ పనులు చేయడము, సెక్స్ వర్క్ చేయడము ఇలాంటివే ఉన్నాయి. మరి మీకెలా? ఇంకోసారి చెప్పు. ఇన్కమ్ ఎలా వస్తుంది మీకు? ఓపెనింగ్స్ వెళ్తా ఉంటా. ఓపెనింగ్ షూటింగ్స్ సరిపోతాయా డబ్బులు? పర్వాలేదు, నాకెంత కావాలో అంత వచ్చేసాలి కదా. నాకేం ఆశలు ఏం లేవు. ఈ రోజు ఎలా బతకాలి, రేపు గురించి ఆలోచించను. రేపటి గురించి ఆలోచించే వాళ్ళు అత్యాస డబ్బులు పిచ్చి అంటారు. సో మీరు గలీజ్ పనులు ఏం చేయరు అంటే ఇందులో కమ్యూనిటీలో వస్తే అదే పని చేయాలని ఏం లేదు. యాంకర్ గా ఎందుకున్నావు అంటే అది నీ వృత్తి. నేను గెస్ట్ గా ఎందుకు వచ్చున్నానంటే అది నా వృత్తి. ఎవరి వృత్తి వాళ్ళది. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇప్పుడు చాలా మంది మీరు చెప్పినట్టు ఈ సెక్స్ కి అలవాటు పడిపోతున్నారు. ఈ సాంగులు చూసి, ఈ రొమాన్స్లు చూసి, ఇవన్నీ చూసి ప్రతి ఒక్క జెండరు ఎటువైపు ఎటుపోతుందో. ఆడవాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడం ఏంటో, మగవాళ్ళు ట్రాన్స్మెన్ మహిళలను, అబ్బాయి ఎక్కడ పోతుంది సమాజం. సో మాకు నేర్పించింది ఏంటంటే కమ్యూనిటీలో ఉండాలి అని. సో నేను ఎప్పుడు అలా ఫేస్ చేయలేదు. ఓకే. సో ఫేస్ చేయలేదు. మీరైతే జెన్యూన్ గా సంపాదించుకుంటున్నారు అంతే కదా? జెన్యూన్ గా మీ పూట గడుస్తుంది. కష్టపడి మీ పూట గడుస్తుంది. ఓకే. మరి అప్పుడు ఈ లాస్ట్ 1 month లో అయితే గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇచ్చారు, అదే ట్రాఫిక్ పోలీస్వి ట్రాన్స్జెండర్స్ కి. మీరు ఎందుకు చేయలేదు మరి? నాకు చాలా మంది యాంకర్ ఛానల్లో నీకు అవకాశం ఇస్తా అన్నారు, యాంకరింగ్ చేయమన్నారు. వాళ్ళు చేశాను. సూపర్, మళ్ళీ వస్తావా చేస్తావా అని అన్నారు జాబ్. వై రీజన్? వై అంటే నో. అర్థమైందా? 3వ తరగతి సంతకం లాంటిదాన్ని. సో జాబ్ చేయాలన్నా సర్టిఫికేట్ కావాలి. సో నా లైఫ్ అంతా ఇలానే గడిచిపోయింది. సో నాకు లేదు. ఓకే, చేసుకున్న వాళ్ళు ఓకే. ఒక ఛానల్ యాంకరింగ్ అంటే నాకు ఇంగ్లీష్ అర్థం కాదా? నాకు అర్థమైతే దానికి నేను కూడా ఇంగ్లీష్ చెప్తాను. నాకు రాకుంటే నాకేంటంట సరే ఏదో చిన్న అంటే చేయగలను. ఏదో పెద్ద గెస్ట్ వచ్చారు నాకు కొంచెం నత్తి మాట తడబడతాను నేను కొంచెం అనమాట. సో లేదండి నేను చేయలేను ఆ మాట అన్నారు. నాకు రేపు పద్దెన ఏదన్నా ఆపద వస్తే 10 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి అంటే సో నాకు ఇస్తా అన్నారు. కానీ సో నేనే వద్దన్నా. సో ఈ ట్రాఫిక్ జాబ్ లో అయితే కన్నా సో ఎంత డబ్బుని ఎంత అందంగా ఎంత ఏదన్నా కానీ సర్టిఫికేట్ కావాలి. సో అది ఉంటేనే కదా. మళ్ళీ అది లేకుండా మనం ఏం చేయలేము. అంత నా లైఫ్ లో నాకు రాడు, మిగతా వాళ్ళు వచ్చి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే. సో మాధురి గారు గత 1 month నుంచి సోషల్ మీడియాలో కనపడడానికి కారణం వాళ్ళు ఇచ్చే కంటెంట్ అన్నది ముఖ్యంగా మేమందరం మాట్లాడుకునేది. సో మీ దగ్గర చాలా కంటెంట్ ఉంటది.
డిఫరెంట్ కంటెంట్. సో అరటిపండుతో చేస్తారు, బలూన్ తో చేస్తారు. ఏంటి అసలు మాకేమైనా చేసి చూపిస్తారా మా వ్యూవర్స్ కి? అంటే ఎవరిని అనుమానిస్తున్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్? అనుమానం ఏం లేదు. ఏంటి అసలు అవి ఎలా చేస్తారు ఏంటి? మేము చూడాలి కదా, వేరే ఛానల్స్ అన్నిట్లో మీరు చేశారు. అంటే చేసింది వీరు, వాళ్ళు ఎవరు నాకు ఇలా అడగలేదు క్వశ్చన్లు. ఎందుకు నన్ను అనుమానిస్తున్నారు మీరు ఏమన్నా గానీ? అనుమానిస్తున్నాం. ఎందుకు అట్లా? అందరూ ఫేక్ అయినప్పుడు మీరు కూడా తేలొచ్చేమో ఫేక్ అని, మా ఛానల్లో నేను బయటపడొచ్చేమో. ఫేక్ ఎలా అవుతానమ్మా చెప్పు తల్లి. ఫేక్ నేనే ఎలా అవుతా? ఏమైంది? దయ్యం కొట్టింది. దయ్యమా? మా స్టూడియోలో దయ్యం ఉందా? కమాష్ దయ్యాలు ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి దయ్యాలు. సో దయ్యాలు బంధించాలి. ఓకే ఓకే. దయ్యాలు బంధించాలి. ఒక్కసారి అరటిపండు అలా పట్టుకో. ఏమైనా నీకు డిఫరెంట్ గా ఉందా? లేదు. లేదు కదా. ఒక్క నిమిషం ఇలా చూపించు కెమెరాకి. ఏమైనా డిఫరెంట్ ఏమైనా ఉందా? లేదు. లేదు కదా. ఒక్క నిమిషం అలానే పట్టుకో. ఓం క్రీం క్రైం పట్ స్వాహ. ఇక్కడ 4 దయ్యాలు ఉన్నాయి. కాంచన, అరుంధతి, నాగవల్లి, గంగ రాండి, మీకు శాంతి కలిగించి మీకు విముక్తి కలిగిస్తాను. మీరు ఇక్కడ ఉండడం మంచి కాదు. ఇప్పుడు ఆ అరటి పండ్లు బంధిస్తా. ఎక్కడైనా కానీ కత్తి ఉంటేనే కట్ అవుతుంది, కానీ ఆ కత్తి లేకుండా అవే అంతే అవే దయ్యాలు అందులో ఆత్మగా మారి అవే కట్ చేస్తాయి. ఓం పట్ పా హా. ఓపెన్ చేసి చూపించమ్మా. చూపించమ్మా దయాలు ఉన్నాయి లేవా? సో ఇక్కడైతే కట్ అయి ఉంది. 4 కట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది దయ్యం చేసింది అన్నట్ట? దయ్యం చేసిందే కదా. ఓకే. మళ్ళీ సో ఇది ఇప్పుడు అట్టిపండులో ఉన్నట్ట దయ్యం చేసి వెళ్ళిపోయినట్ట? అవును. బాలిక, దయ్యాలు లేవని అనుమానిస్తేవి, కానీ నాకే పరీక్ష పెడితేవి. ఇప్పుడు నువ్వు చిక్కున్న సమస్యలో ఇప్పుడు నేను నీకు తప్ప కాపాడే వాళ్ళు ఎవరు లేరు. ఆ దయ్యాలు మళ్ళీ ఇడిపించుకున్నాయి. కాపాడండి. ఏమవుతుందండి? దయ్యాలు మళ్ళీ ఇడిపించుకున్నాయి. ఆ దయ్యం నాలో ఆవహిస్తుంది. నాలో ఆవహించక ముందే దాన్ని బంధించాలి. కింద పెట్టవచ్చు. పెట్టేసండి. ఓం క్రైం క్రీం పట్ స్వాహ స్వాహ. దయ్యం ఎంత. ఓం భగబుకే భగడి భాగోతరి భగవాసనే ఓం క్రైం పట్ స్వాహ స్వాహ స్వాహ. ఆవాయహామి. ఇంకా నా చేతుల నుంచి మీరు విడిపించుకోలేరు. ఓం క్రైం క్రీం పట్
స్వాహ కట్టుబాలిక. సో ఇప్పుడు దయ్యం ఉందా ఇందులో? ఓకే. ఎలా ఇవన్నీ మీరు దయ్యాలు పట్టడం ఇదంతా? సో ఇవన్నీ ఏమని నమ్ముతున్నావు నువ్వు? ఫేక్ అనే నమ్ముతున్నా. ఎలా ఫేక్ అని నమ్ముతావు? నీకు ఎవరు చెప్పారు ఫేక్ అని? ఫేక్ అని ఎవరు చెప్పారు? ఎలా తెలుసుకున్నావు? ఎక్కడ చూసావు? ఒక్కటి నేను మాట్లాడతా మీతో. చాలా మంది బాబాలు ఉన్నారు, మ్యాజిక్లు చేశారు, అవన్నీ ఇంతే కదా? ఇంతే కదా నిజంగా? మనం ఏదో ఆశ్చర్యపోతాం, వావ్ వాట్ అ వండర్ అని చెప్పి. ఇదైతే ఫేక్. ఇప్పుడు మీరు ఇదే ప్రూఫ్ చేశారు కదా? ఓకే. సో నేను ఇది వీడియో మళ్ళీ పెడతాను మీకు ఏం జరిగిందన్నది. సో ఇదైతే 100% ఫేక్. సో ఇలా మనతో అందరు గేమ్స్ అన్ని ఆడుకుంటున్నారు, జనాలతో వ్యూవర్స్ తో ఆడుకుంటున్నారు. సో దేవుడు ఉన్నాడు, దయ్యం ఉంది, మంత్రాలు ఉన్నాయి, చేతవాళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ నేనే దేవుణ్ణి, నాకే వస్తాది, నేనే నాగకన్యని, నేనే అఘోరాని, నేనే సాధువుని అని చెప్పుకొని జనాలని మీడియాని ఎర్రిపప్పులు చేసే వాళ్ళని నమ్మకండి అనేది నా కాన్సెప్ట్. ఓకే. సో విభూతి పెట్టుకొని కాషాయం బట్టలు వేసుకొని నేను 2 రుద్రాక్షలు వేసుకొని జై మాత అంటే నేను ఎట్లయిపోతాను? కాదు కదా. అవును. నిన్ను చూడగానే పుట్టాలి, ఇలా చేతులు ఎత్తుమని, అప్పుడు నిజమైన దేవుడు అని నమ్మాలి. అవును. దీని స్టోరీ ఏంటంటే, ఒక గ్రామంలో ఇలా దయ్యాలు ఉన్నాయని నమ్మించి ఇలా వాళ్ళ దగ్గర 30,000 తీసుకున్నారు. సో దీన్ని ఏం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఇందులో ఈయన వేసా. అవును, ఈయన వేసాను. ఈయన వేసిన తర్వాత ఏదో మంత్రం ఓం క్రైం క్రీం పట్ స్వాహ అని బంధించారు. సో ఇలా ఒక సబ్జెక్ట్ రియల్ గా జరిగింది. సో అరటిపండు ఏంటంటే, అరటిపండు లైవ్ చూపిస్తారా? ఎలా చేశారు? లైవ్ చూపిస్తా. ఓకే. ఇదిగోండి ఒకటి. సరే ఓకేనా? ఓకే, 2 తీసుకున్నాం. ఓం క్రైం క్రీం పట్ స్వాహ అంటాం. సో ఇక్కడ డిఫరెంట్ కనబడదు, అసలు లేదు. సో ఏమైంది? కట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మ్యాజిక్ చేస్తున్నారు. అవును. విభూతులు తీయడాలు. సో ఇక్కడ విభూతులు పెట్టుకొని ఓం క్రైం క్రీం అని పట్టమని అంటారు. అవును. శివలింగాలు తీయడము. రీసెంట్ గా నిమ్మకాయలు చెప్తున్నా కొన్ని వీడియోలో. సో ఏంటంటే థ్రెడ్ ఒక అసిస్టెంట్ ని పట్టుకొని కట్టెని లై అన్నప్పుడు అది లేసు దిగుతున్నప్పుడు. ఇలాంటివన్నీ మ్యాజిక్లు జనాల దగ్గర ఏదో ఒక సింపతి కొట్టడానికి ఇలాంటి మ్యాజిక్ చేసి ఉన్న చోట అగ్గిలో నుంచి నీళ్ళు వేసి అగ్గి పుట్ట, ఇవన్నీ మ్యాజిక్లు. ఓకే. జనాలని దయచేసి నమ్మకండి, అదే నా ఒక పోరాటం. ఓకే. దయ్యాలు ఉన్నాయి కదా, మా ఆఫీస్ లో తిరిగి ఏమైనా చూపిస్తారా? ఎక్కడైనా దయ్యాలు ఉన్నాయేమో? లాస్ట్ లో చెప్తా. లాస్ట్ లో చెప్తారా? ఇంతకీ దయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. కానీ లేని చోట ఉన్నాయని నమ్మించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద రియాక్షన్ తీసుకోవాలి కదా. ఓకే. నేను దయ్యాన్ని చూసాను, దేవుని కళ్ళు చూసాను. సో ఉంటాది అందరి పడితే ఎవరు పడితే వాళ్ళకి నేనే దేవుణ్ణి అని అనుకుంటే ఎట్లా? ఏ కార్తికేయ మూవీనో, ఏ పుణ్యమి నాగుని, ఏ సాహస మూవీ చూసి వీళ్ళంత తయారవుతున్నారు. నిధుల కోసం, గుప్త నిధుల కోసము, అమ్మవార్లు పెట్టి బల్లెలు ఇవ్వడము, ఇవన్నీ చేస్తున్నారు. అంతకు అనిపిస్తారు వీళ్ళు. అంతే. సో అన్ని క్లారిటీ, బెలూన్ క్లారిటీ, ఇది అన్ని క్లారిటీనే, బనానా క్లారిటీ. బట్ తినకు దయ్యం పట్టింది నిజమా కాదన్నది ఎండ్ వరకు చూస్తే వీడియో తెలుస్తుంది మీకు. సో అది లాస్ట్ లో చెప్తానన్నారు ఇప్పుడే. సో అప్పటి వరకు వెయిట్ చేయండి వ్యూవర్స్ అందరూ. సో ఏంటండి ఇప్పుడు ఈ కంటెంట్ తీసుకొని మీరు వచ్చారు బయటికి, అంటే మీరు ఒక రకంగా సోషల్ మీడియాలో ఫేమ్ అవుదామని ఇంటెన్షన్స్ తో వచ్చిన? ఫోన్ చేసి వస్తానంటే అది నాది. అవును. ఒక్క నిమిషం అమ్మ, నా పర్సనల్ అన్ని పనులు మానుకొని తిండి తిప్పలు తినక రోజుకి 4 days 4-5 ఇంటర్వ్యూలు ఇస్తున్నానంటే వాళ్ళకి నిజాయితీ పరులకు సరైన కంటెంట్ వేసి టెలికాస్ట్ చేస్తే అది వెళ్తుంది. సో జనాలు తెలుసుకుంటారు. ఏం గతంలో తెలుసుకోలేదా? అఘోర విషయంలో తెలుసుకోలేదా? ఇందులో కూడా నిజం ఉంటుందేమో, మాట్లాడుతుందేమో అని. సో ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒకటే కాన్సెప్ట్ మీద ధైర్యంగా పోరాడుతున్నారు. సో వాళ్ళ మీద పెట్టిన నమ్మకం నా మీద ఎందుకు మీరు పెట్టట్లేదమ్మా నేను అడుగుతున్నా. నేను
అది కరెక్ట్. మరి సో నేను అడిగితే అది ఒక ఛానల్ అవును. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు కదా. అవును. సో వాళ్ళని తప్పు పట్టకూడదు, నేను తప్పు అవ్వకూడదు. అవును. సిచ్యువేషన్ అలాంటిది ఈ రోజు. మరి సో ఇప్పుడు మీరు ఇది ఇలాగే చేస్తారా? నెక్స్ట్ ఇంకా నలుగురు రావచ్చు. సౌందర్య లాంటోళ్ళు, నాగలక్ష్మి లాంటోళ్ళు. వీళ్ళ చాప్టర్లు అన్ని అంటే సబ్జెక్ట్ అన్ని పక్కన అయిపోయింది వీళ్ళది. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అప్పుడు ఇంకో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇటు వందే భారత్ లాగానే అంతే. కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారా గుద్దుకుంటూ? కాదు, ఎవరి స్పీడ్ ఏంటనేది తెలుస్తుంది. ఓకే. సూపర్ ఫాస్ట్ వస్తా అంటే వందే భారత్ సర్రా వెళ్ళిపోతుంది, సర్రా నేను వస్తా. అప్పుడు ఇంకొత్త కంటెంట్ తో ప్రిపేర్ అయ్యి ఏం చేస్తే బాగుంటది. ఓకే. సో ఇవన్నీ ఎలా, ఈ బెలూన్ ఇవన్నీ యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. యూట్యూబ్ లో చూసి నేర్చుకొని వచ్చి మా వ్యూవర్స్ అందరు కళ్ళు ఇప్పుతున్నారు అయితే మీరు. నిజాలను బయట ఇప్పుడు ఒక అఘోర బట్టలు ఇప్పుకొని తిరుగుతా ఆ అఘోరాన్ని అడగలేదు మీరు. అవును. నన్ను ఇలాంటి నిజంగా నేను బయట పెడుతుంటా, నన్ను ఎందుకు మీరు అడుగుతున్నారు? సో అంటే నన్ను బ్లేమ్ చేయడానిక? మాట చెప్తున్నా వాళ్ళని పొగడ్డానికి. ఇంకోటి చెప్పండి, నిజంగా లేడీ అఘోర విషయానికి వస్తే తను ఒక ట్రాన్సే కదా ఒక రకంగా. మనం అందరం లేడీ అఘోర గురించి మాట్లాడాను, ఆల్రెడీ అయిపోయింది. సో ఫేక్ అని నేను అంటే ఇప్పటికీ అంట. కరెక్టే, కానీ నగ్నంగా తిరగడం వరకు ఒక్కటే మాట్లాడతా. నేనేం మాట్లాడాను ఆమె గురించి. అట్లనే భయపడుతున్నాను అనుకోకండి మరి. సో ఈ సబ్జెక్ట్ ఏంది అనేది నాది. సో ఆ సబ్జెక్ట్ మీద వస్తున్నాయి. సో ఎవరైనా కానీ నేను ఒకటే అండి, ఎవరైనా నిజంగా అనిపిస్తే నేను నమ్ముతాను. ఫేక్ అంటే ఫేక్ అంట. ప్రపంచంలో నేను ఒక్కదాన్ని ఫేక్ అనట్లేదు కదా. ఆ బట్టలు లేకుండా తిరగడం ఏంటి? సనాతన ధర్మం అని అంటుంది అఘోర అమ్మామే. మళ్ళీ నిన్నలేక మొన్న 3-4 హత్యలు జరిగినాయి ఆడపిల్లల మీద. అందుకని ఎందుకు ఆపలేకపోయింది? ఓన్లీ మాటల వరకేనా? ఓన్లీ మీడియా వరకేనా? మీ ప్రతాపాలు, మీ మాటలు ఎవడెవడో వచ్చి మాట్లాడే కాదమ్మా. అయ్యా, ఫస్ట్ చెప్పిన మాటలకి నెరవేర్చుకోండి, అప్పుడు మిమ్మల్ని నేను నమ్ముతా. అర్థమైందా? ఎవరైనా ఎవరైనా కానీ చెప్పడంగా నేను చెప్తా, నిరూపించాలి, కాపాడాలి. మరి ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఒక్కడు కాపాడైపోతున్నారే. మీడియాలో వీళ్ళ ప్రతాపం, నేనే తోపునట్టు. చాలా మంది బయటకు వచ్చారు, అందరి మీద మీరు మాట్లాడారు, అంతా అయిపోయింది, బాగుంది. అందరు మిమ్మల్ని నమ్మి కోరి మరి నేనే ఎన్ని డేస్ వెయిట్ చేస్తే మేడం వచ్చారో నాకు తెలుసు ఆ విషయం. సో మీరు మీకోసం అంతా వెయిట్ చేస్తున్నారు కదా జనాలు. ఇంత మీరు బ్రేవ్ గా మీడియా ముందు వచ్చి అందరి గురించి మాట్లాడడానికి మీకున్న ధైర్యం ఏంటి? సపోర్ట్ ఏమైనా ఉందా? నా కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అంటున్నారు, నేను ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాను. కరెక్టే అది. రోజుకి 6-5 ఇంటర్వ్యూలు. ఇప్పుడు ఇంటర్వ్యూ వెళ్తే అమ్మాయి అన్నం తెప్పిస్తానమ్మా అంటే, లేదమ్మా ఇక్కడ ఆల్రెడీ క్యాబ్ బుక్ అవ్వట్లేదు, నేను ముందే రావాల్సిన అక్కడ అమ్మాయి ఉంది, నా మెసేజ్ వచ్చి బుక్ చేపించుకుంటాను. హాఫ్ అవర్ టైం ఎందుకు వేస్ట్ చేయాలని ఇక్కడ వచ్చి మీకు చెప్పి మీరు తెప్పించారా లేదా? అవును. టైము దొరకట్లేదు. ఎవరెవరో పెడతారు ఫోన్లు చేసి అక్క అంటారు. సో ఆడపిల్లలు మాట్లాడితే నాకు ఏదో ఒక బాధ అనేది, అయ్యో పోనీ ఎవరెవరికి ఇచ్చాం కదా అని. అంతే. ఇది ఏదైనా ఈ రోజు ఒక్కరోజే లాస్ట్ ఎండింగ్ అంతే. కానీ సపోర్ట్ ఏంటి మీకు? అంటే ఇంత ధైర్యంగా రావడం, ఎవరైనా మళ్ళీ మీకేమైనా హాని కలిగించవచ్చు కదా? ఈమెంటి హాని కలిగించేంత నేనేం ఎవరి మీద దొంగతనాలు చేయలేదు, దోపిడీ చేయలేదు. సో నేను ఒక్కదాన్నే కాదు. సో నేనేంటంటే మాదిరి ఒకటి నోరిప్పుతే ఇంకా దాని వాయిస్ తట్టుకోలేము, అదొక కాంట్రవర్సల్. ఇప్పుడే ముందు నుంచి అంతే. మాదిరి అంటే ఒక ఇది అలాగా, అదొక బ్రాండ్ లాగా అంతే అమ్మాయి. అంతగా నేను మామూలు మనిషిని గిలితే నాకు కూడా నొప్పి తెలుస్తుంది కదా అంతే. కానీ అందరు ట్రాన్స్జెండర్స్ కి మీకు చాలా డిఫరెన్స్ ఉందండి, నిజం చెప్తున్నా. వాళ్ళు ఉండే విధానం కానీ, బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానం, ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో క్లారిటీ ఇచ్చారు. అవును. సో ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి మారారు కాబట్టి. అండ్ ఈ మధ్య ఎందుకు అందరు కూడా బైసెక్షువల్ గా పుడుతున్నారు? అంటే కొంచెం క్లియర్ గా చెప్తాలి. అంటే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ కొడుకులు కానివ్వండి, కూతుర్లు కానివ్వండి, వాళ్ళకి అమ్మాయిలు అంటే ప్రేమ, లెస్బియన్స్ అంటారు, కొందరు గేస్ అంటున్నారు. ఏంటి అసలు ఇదంతా చాలా ఎక్కువగా పుట్టడానికి గల కారణం ఏంటి? మన మార్పుల మన డైలీ సెక్స్ అంటే వాల్యూ ఉంది. ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు హార్మోన్స్ చేంజ్. ఇప్పుడు చరిత్రలో మేమే ఉన్నాం ఎక్కడైనా కానీ, ట్రాన్స్జెండర్ అబ్బాయి నుంచి అమ్మాయి అని, అమ్మాయి నుంచి అబ్బాయి మనం ఎప్పుడు వినలేదు, ఈ మధ్యల కల్లా వింటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్లు ప్రతిదానికి వచ్చినాయి. అమ్మాయిలాగా అబ్బాయి, అబ్బాయిలాగా అమ్మాయి, ప్రతిదీ వచ్చినాయి.
సో వాళ్ళు ఏంటంటే ఒక మైండ్ లో ఒక ఇప్పుడు మేము అమ్మాయి లాగా ఉంటాం కదా. సో కొంతమందికి అదే ట్రాన్స్మెన్ అమ్మాయి నుంచి అబ్బాయి మన వాళ్ళకి ఫీలింగ్స్. గే పీపుల్స్ వాళ్ళు వేరు, అబ్బాయిలు వేరు. అవును. మళ్ళీ అమ్మాయిలు లెస్బియన్స్. ఇదేంటి అనేది నాకు, కానీ దీన్ని ఎవరిని మనము జడ్జి చేయడానికి లేదు. సో ఎవరి లైఫ్ వాళ్ళది. సో మనం ఏం పెట్టి పోషించట్లేదు కదా, మనం ఒక రూపాయి ఇవ్వట్లేదు కదా. సో తన ఒళ్ళు, తన ఇష్టం, తన జెండర్, తన ఏదన్నా కానీ నాదేంటి అనేది చూసుకోవాలి. సో దేశం అదే బ్రహ్మం గారు చెప్పినట్టు జబ్బులకి మమ్మల్ని ఆడవాళ్ళు మగవాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళు అన్నట్టు. సో అలా అన్నమాట. సో ఇప్పుడు ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం సౌందర్య ఏదైతే నాటకం చేసిందో షిగముగినట్టు అలా చేసి చూపించగలుగుతారా? నార్మల్ పర్సన్స్ కూడా అలా ఊగొచ్చు అని చెప్పడానికి మాత్రమే. నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, నా తల్లి గంగమ్మ. ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది ఇప్పుడు? మర్చిపోయావా? సో నాగరాణి ఒకటి నాగరాణి. సో దీనికి కంప్లీట్ అయిన తర్వాత సో ఇలా ఎవరైనా చేస్తారా? అవును. శివశక్తులారా, జోగినులారా, అమ్మవారి ఒంటి మీద వచ్చే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, సో ఇది నేను కావాలని చేయలేదు. సో ఇలా చేసి ఇలా టక్కని నేను అలా చేశాను, ఎవరిని కించపరచడం కాదు. సో దాన్ని క్షమించండి ఇలా చేసినందుకు. సో టక్కని అమ్మవారు వచ్చి అమ్మవారు వెళ్ళిపోదు. ఓకే. ఒక నిమ్మకాయ, ఒక కర్పూరం, ఒక హారతి. ఈ నాగభవ్య ఊగదు కానీ భవిత సాంగ్ పెట్టగాని పెట్టకండి అని అంటుంది. సో వీళ్ళు సో ఓకే మాట్లాడుకుంటే అఘోరది అయిపోయింది, సౌందర్యది అయిపోయింది, ఇంకా నాకు భవితది ఉంది ట్రెండింగ్. సో రాత్రి చూసాను వాళ్ళ వాయిస్ రికార్డింగ్ అన్ని ఫేక్ అని తెలిసింది. సో ఆడపిల్లలు అడ్డం పెట్టుకొని ఇలాంటి నాటకాలు అడిగి ఆమె సిగ్గు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాని పిక్చర్లు చేస్తుంది. ఇదంతా దేంది నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నా, నాగలోకం లేదు ఏం లేదు ఇలాంటి క్రాస్ అని. సో అదే జరిగింది ఇప్పుడు. నిజమా కాదమ్మా? జరిగింది. వీళ్ళ నిధుల కోసము వీళ్ళ నాటకాలు. కానీ జనాలు చెప్తా కొడతారు ఇట్లా పనులు చిల్లరేసాల పనులు చేస్తే కింద జనాలు ఊరికిత్తి కడతారు వీళ్ళని. ఇప్పుడన్నా మీడియా ముందరకు వచ్చి గత జన్మ లేదు ఏమి లేదు, మేము ఇలా స్క్రిప్ట్ చేస్తున్నామని ఒప్పుకోండి. ఓకే, ఇంకోసారి లాస్ట్ ఇంకా 2.0 లాగా ఇది పార్ట్ 2. పార్ట్ 1 అఘోర విషయం, పార్ట్ 2 ఇది. పార్ట్ 3లోకి నేను ఎంట్రీ అయితే గిన మామూలుగా ఉండదు కథ. చూసుకుందామనే కాదు, ఏం చూసుకుంటాం? దాదాగిరిలో రౌడిజం లేదు, మాటకి మాట అంతే. తప్పుంటే ట్రెడ్ కాల్స్ రావడం గానీ ఎవరైనా భయపట్టించడాలు అట్లా ఏమైనా జరిగింది? లేదమ్మా, రాలేదమ్మా. మిమ్మల్ని ఎవరు భయపట్టిస్తారు? మిమ్మల్ని చూసే భయపడతారు. అట్లనే కాదు, దీన్ని గెలుక్కుంటే పెంటలు కాలేసినట్టు యూట్యూబ్ లో కూర్చొని మళ్ళీ నోరుతుందా. సో నేను ఇలా ఫోన్ చేసి యూట్యూబ్ లో కూర్చుంటా, ఏముంది. అవును. సో జనాలకు ఏం చెప్తారు ఫేక్ పీపుల్ గురించి? సో ఫేక్ వాళ్ళని నమ్మకండి, నిజమైన వాళ్ళు నిజం అనిపిస్తే నమ్మండి అంటాను. అంతే, ఫైనల్. సో ఎలా అనిపిస్తుంది ఇంటర్వ్యూ? బానే అనిపిస్తుంది. బానే ఉందా? మా ఆఫీస్ అంతా ఎలా ఉంది? కానీ చాలా దయ్యాలు ఉన్నాయి ఇక్కడ. దయ్యాలు ఉన్నాయి? ఎక్కడున్నాయి? ఉన్నాయి, చూపించండి. చూపిస్తా. నాలో ఆవహించచ్చు, నీలో ఆవహించచ్చు, ఐ డోంట్ నో. కానీ చూసే దమ్ము ధైర్యం ఉందంటే తప్పకుండా తెలు ఉంది. లై సరధార దర భిత్తరూర సర భిక్యర సర భార ధూర దర భార ధూర దర సర భిత్తరార సర భోర వార దర ధీయ దూర దర వార దార దర ధీయ దూర బరషి దహార బరషి ఆవయహామి ఆవయహామి ఆవయహామి
ఇక్కడ దయ్యాలు ఉన్నాయమ్మా. ఎక్కడ పడతలే. అయ్యో ఓం క్రీం క్రైం పట్ స్వాహా. ఓం క్రైం క్రీం పట్ స్వాహా. శాకిని ఢాకిని వాకిని రాండి అందరూ. ఓం క్రైం స్వాహా స్వాహా. దయాలు వెళ్ళిపోయినాయమ్మా. వెళ్ళిపోయినాయి తల్లి. ఎందుకు మిమ్మల్ని ఇంత పీడిస్తున్నాయి దయ్యాలు? ఏమో తెలియదమ్మా. ఇక్కడ కూడా మంచిది కాదు. I can see